सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము. ఉల్లాసముగా నేను హించిన అందమె నీలో చిందెనులే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము, ఎందుకు నీకి పరవశము. ఏకాంతములో ఆనందించిన నా కలలే నిజమాయనులే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము. ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే. ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే. చెలువములన్నీ చిత్రరచనలే. చెలువములన్నీ చిత్రరచనలే. చలనములో నాట్యములే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. శరముల వలనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే. శరముల వలనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే. ఉద్యానమున వీర విహారమే. ఉద్యానమున వీర విహారమే. చలికడలో శౌర్యములే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము, ఎందుకు నీకి కలవరము. కలకల విరిసి జగాలే పులకించెనే. కలకల విరిసి జగాలే పులకించెనే. వలపులు కురిసి సుఖాలే తిలికించనే. వలపులు కురిసి సుఖాలే తిలికించనే. కలకల విరిసి జగాలే పులకించెనే. అలరుల తోట అందాల బాట. హాయిగా పాడే కోయిల పాట, కోయిల పాట. తెలియని కోరికలేవో కలిగించనే. కలకల విరిసి జగాలే పులకించనే. వలపులు కురిసి సుఖాలే తిలికించనే.
కలకల విరిసి జగాలే పులకించనే. చల్లని గాలి మెల్లగా వీచే హృదయము దోచి మనసే దోచే మనసే దోచే మనసులు నిండి ప్రణయాలే చెలరేగనే. కలకల విరిసి జగాలే పులకించనే. వలపులు కురిసి సుఖాలే చిలికించనే. కలకల విరిసి జగాలే పులకించనే. చెలి చూపులలో అనురాగాలు నిజమేనాని అనుమానాలు అనుమానాలు. సందేహాలేలా హృదయాలే మన సాక్షులు. కలకల విరిసి జగాలే పులకించనే. వలపులు కురిసి సుఖాలే చిలికించనే. కలకల విరిసి జగాలే పులకించనే. ముఖమెంతో ఛాయా ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా ముద్దు మురి పాలలు గిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయలు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. బతుకంత ఛాయా కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు కోరి కలిసే వారి కొంగు బంగారు కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు కోరి కలిసే వారి కొంగు బంగారు గోవు మహాలక్ష్మికి కోటి దండాలు గోవు మహాలక్ష్మికి కోటి దండాలు కోరినంత పాడి నిండు కడవల్లో ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా.
గూడు కడదామా నీవిలాగే నాతో రారాదా రారాదా ప్రేమించుకుందామా బాల పావురమా ఒక గూడు కడదామా నీవిలాగే నాతో రారాదా రారాదా ప్రేమించుకుందామా బాల పావురమా ఒక గూడు కడదామా బాధలే వచ్చినా ఓర్చుకుందాము బ్రతుకులో ఆనందం పంచుకుందాము నవ్వుకుంటూనే బాధలే వచ్చినా ఓర్చుకుందాము బ్రతుకులో ఆనందం పంచుకుందాము నవ్వుకుంటూనే ఇద్దరమొకటై ఉందాము బాల పావురమా ఒక గూడు కడదామా జీవితం పున్నమిగా చేసుకుందాము నవ్వుతూ ఇలాగే ఏకమవుదాము ఆడుకుందాము రమ్మని మృత్యువు చేరువైతేను నవ్వుతూ ఇలాగే కలిసిపోదాము కరిగిపోదాము అమరము కాదా మన ప్రేమ బాల పావురమా ఒక గూడు కడదామా నీవిలాగే నాతో రారాదా రారాదా ప్రేమించుకుందామా బాల పావురమా ఒక గూడు కడదామా నేలపై నడయాడు నెలవంక ఏదది నేలపై నడయాడు నెలవంక ఏదది కోరికల్ తీర్చు బంగారు తారా పశ్చమాత్రిని లేచు భానుబింబమదేది పూర్వాద్రి నీలడి పుణ్యరాశి చూపుతో గుండె కదలించున్నదేది జీవులనాడిన్ చిత్ర ప్రతిమా ప్రణయాగ్ని వెలసిన ప్రణవమూర్తి
చిద్రూపమెత్తి పంచ ప్రశ్నాళికి అన్వయం పైన తెచ్చి నీలి మేఘాల మెరపు అందాల రాణి రమణి వినుమది భువనేశ్వరాణి నేలపై నడయాడు నెలవంక ఏదది నేలపై నడయాడు నెలవంక ఏదది కోరికల్ తీర్చు బంగారు తారా పశ్చమాత్రిని లేచు భానుబింబమదేది పూర్వాద్రి నేలడి పుణ్యరాశి చూపుతో గుండె కదలించున్నదేది జీవులనాడిన్ చిత్ర ప్రతిమా ప్రణయాగ్ని వెలసిన ప్రణవమూర్తి రూపురేఖలు లేని చిద్రూపమెత్తి పంచ ప్రశ్నాళికి అన్వయం పైన తెచ్చి నీలి మేఘాల మెరపు అందాల రాణి రమణి వినుమది భువనేశ్వరాణి శివబ్రహ్మలు లక్ష్మీదేవిని సందర్శించి అన్నార్తుడైనటువంటి శ్రీనివాసుడు కొండల్లో ఉన్నాడని పుట్టల్లో తపస్సు చేస్తున్నాడని చెప్పగా శివుడు బ్రహ్మ కూడా కామధేనువుగా ఆవు దూడగా కూడా వర్ధిల్లారు. ఆ యొక్క లక్ష్మీదేవి గొల్లభామగా వేషం వేసుకుని సోళదేశంలో ఈ కామధేనుని దూడని విక్రయిస్తోంది. కోనరయ్య కోనరయ్య కామధేను కోనరయ్య 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 కామధేను కోనరయ్య దివి నుండి భూమికి దిగి వచ్చినాదయ్య దివి నుండి భూమికి దిగి వచ్చినాదయ్య దినమునకెన్నో కడవల పాలిచ్చు ఇదియున్న చోట కలిమి బలిమి హెచ్చు
కొనరయ్య కోనరయ్య కామధేను కొనరయ్య. అయ్యా రండి బాబు రండి, కామధేను అండి కొనుక్కోండి అని సామాన్య ప్రజల దగ్గర సామాన్య భాషలో అడుగుతోంది. అమ్మా దీని వెలంతన్నారు రైతులు. 7 మానికలు ముత్యాలు అయినా అంది. అమ్మో ముత్యాల, ఏదో వడ్లు కందులు పెసలంటే ఇస్తాం కానీ మా వల్ల కాదమ్మా, చోళరాజు గారి కోట దగ్గరికి వెళ్ళమన్నారు. ఆ కోట దగ్గరికి వెళ్ళి ఎలుగెత్తి కేక వేసింది. రాజాగారు పరివారం అంతా వచ్చి కామధేనం చూశారు. అయ్యా ఒక రోజుకి ఎన్నో 100 బిందెల పాలిస్తుంది, ఇది ఉన్న చోట కలిమి బలిమి లోటు ఉండదు అని చెప్పగా పరిశీలించి ఆ మహారాజు పరివారం అంతా కూడాను ఆ కామధేనువుని మెచ్చి అడిగిన ధనం ఇవ్వబోయారు. కానీ రాజా, దీనిని మీరు ప్రేమగా చూడడమే మీరు నాకు ఇచ్చేటువంటి వెల. అందుకు సమ్మతించారు. కానీ ఆమె ధనకాంక్ష లేకుండా చిన్నగా బయలుదేరి వెళ్ళిపోయింది. సిరి సంపదలతో తొలదూగుతున్నారు. రోజులు గడిచిపోతున్నాయి. మహారాజా వారి యొక్క ఐశ్వర్యం పెరిగిపోయింది కామధేను యొక్క కటాక్షం చేత. కానీ కొన్నాళ్ళైన తర్వాత పాలివ్వడం మానేసింది. ఆ యొక్క పశువుల కాపరి యాదవుడు దాని యొక్క పాలు ఏదో విక్రయిస్తున్నాడని అది పాలు ఇవ్వడం లేదనుకున్నారు. అనేక మందులు వైద్యాలు చేయించారు కామధేనువుకి, లాభం లేకపోయింది. పొదుగులోంచి రక్తం వచ్చింది. అప్పుడు వాడిని పట్టు కొట్టారు ఆ యాదవుణ్ణి. మరునాడు ఆవుల మందతో కొండకు వెళ్ళాడు. ఆ యొక్క కామధేను ఒక పుట్ట దగ్గర చేరి తిరుమల కొండలో పాలన్నీ పుట్టలో పోస్తోంది. యాదవుడు చూశాడు. ఓహో, దీని మూలంగా కదా నేను దెబ్బలు తిన్నానని గండ్రగొడ్డలు విసిరాడు. తనకు ఉపకారం చేయడానికి వచ్చినటువంటి శివబ్రహ్మలకు అపకారం జరుగుతోందని పుట్టలో ఉన్న శ్రీనివాసుడు పైకి లేచాడు. గడ్డం మీద అడ్డంగా గొడ్డలి పడి రక్తం వచ్చి ఆ కామధేను మీద పడింది. స్వామివారు పుట్టలోంచి లేచారు. యాదవుడిని చూసి, ఎవడనుకొంటివేని విష్ణుండా ఆవుందూడలు శివబ్రహ్మలురా, లోక కళ్యాణార్థం అనేక రీతుల సంచారము చేయుచుందుము, దయలేని దౌర్జన్యము చేసినావు అనుభవింపుము పైశాచిక గణంబై. ఎప్పుడైతే ఆ విధంగా శాపాన్ని ఇచ్చారు ఈ యాదవుడికి, ఆ యొక్క రక్తం మరకల ఆవు మీద పడి ధర్మగంట వాయించింది. వెళ్ళి తన నోటితో ఆ యొక్క కామధేనువు చోళదేశంలో రాజాగారు కూడా వచ్చారు, చూచారు, అన్నారు, స్వామి మన్నించండి అపచారం అన్నాడు. చోళదేశం రాజు, రాజా నీ అజ్ఞానమే నీకు అంధత్వం ప్రసాదించింది. గోపాలుడై ఉండి నీ జీతగాడు గోవుని కొట్టాడు, మీరు ధనమిచ్చి కొనలేదు కదా అని స్వామి వారించారు. తదనంతరం అపచారాన్ని మన్నించమని క్షమార్పణ కోరుకున్నాడు ఆ యొక్క చోళదేశం రాజు. అనతి కాలంలోనే భూలోకంలో నారాయణవనంలో పద్మావతి అనేటువంటి కన్య నీకు లభిస్తుంది, తద్వారా నువ్వు తరిస్తావని వరమిచ్చాడు శ్రీ మహావిష్ణువు. అది చూసి యాదవుడు కూడా, స్వామి మీరు నాకు శాపాన్ని ఇచ్చారు, మీరు ఎక్కడ భరించగలను, నేను దేవుడు పుట్టల్లో ఉంటాడని నాకు ఎట్టా తెలుస్తుంది. విన్న పాలు వినవయ్య సన్ను తింతు రమణయ్య, విన్న పాలు వినవయ్య సన్ను తింతు రమణయ్య, కన్నుగానక నేను గొడ్డలితో గొట్టినాడ, పాలమ్మిన పాపమేదో అంటగట్టె మహారాణి, చెట్లకు నను గట్టించే కొరడాలతో గొట్టించే, చెట్లకు నను గట్టించే కొరడాలతో గొట్టించే, విన్న పాలు వినవయ్య. యాదవుడు వాపోయాడు, స్వామి మీరు శివుడు బ్రహ్మ అంటున్నారే, అటువంటి దేవతా దర్శనం నాకైందే, నాకు ఇంకా శాపాలేమిటి, మీరు పైశాచిక గణం అన్నారు, నా ఒడంతా బొబ్బలకి బాధపడుతున్నాను, నా భార్యా పిల్లలు నన్ను చూసి భయపడతారు, నాకు శాప విమోచన చేయమన్నాడు. దీనుడను నేను దేవుడవు నీవు, నీ నిజ రూపమే నెరపుటగాక, గోవిందా గోవిందా. స్వామి అజ్ఞానంలో పుట్టాం, మేకల్ని ఆవుల్ని లెక్క పెట్టుకునేవాళ్ళం, పుట్టల్లో దేవుడు ఉంటాడని మాకేం తెలుసు స్వామి, మన్నించమని ఆ గొల్లవాడు ప్రాధేయపడ్డాడు, ప్రార్థించాడు. శివుడు బ్రహ్మ విష్ణువు వెళ్ళిపోతున్నారు తిరుమల కొండల్లో. స్వామివారు పాదాలు పట్టుకుని కన్నీళ్లతో గడిగేస్తున్నాడు. ముమ్మూర్తుల చూచినాడా
మురిపెముతో మురిసినాడ నాకెటుల శాపమబ్బు నారాయణ నీకిదే వందనము. ఆ ఆ. స్వామి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దర్శనమయ్యాక నాకు శాపాలేమిటని వేడుకున్నాడు. శ్రీనివాసుడు పాదాల మీద ఉన్నటువంటి ఆ యొక్క యాదవుణ్ణి పైకి తీసి, యాదవా వలసినన్నాళ్ళు భోగభాగ్యములను అనుభవించరా, పద్మావతి పరిణయంబనంతరము తిరుమల క్షేత్రాన సుప్రభాత పూర్వము ప్రథమ దర్శనము యాదవులక నివరమిచ్చే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా యాదవులకే ప్రథమ దర్శనంగా ఉన్నది. అది కూడా సదాచారమైంది. శివబ్రహ్మల్ని స్వామివారి బ్రహ్మోత్సవానికి రమ్మన్నారు. అయితే శ్రీనివాసుడు మాత్రం కొండకు వెళ్ళిపోతున్నారు. కొండపైన శత ఉద్ధురాలు, తల పండిపోయింది, కళ్ళు ముసిలి ఆమె డొంకిణి కర్రతో పుష్పాలు కోస్తోంది. గద్గద కంఠి అయి విధంగా స్తోత్రం చేస్తోంది ఆ ముసలమ్మ. ఎంతకాలం వేచియుందును, ఎంత దూరము పోవుతుందును, ఎంతకాలం వేచియుందును, ఎంత దూరము పోవుతుందును. శ్రీకాంతాపతి రాధ నా మీద దయ ప్రవంత, ఎంతకాలం వేచియుందును. నడువలేను నుడువలేను బడుగునైనానురా, నడువలేను నుడువలేను బడుగునైనానురా. ఎండలోన కొండపైన అడుగులే తడబడెనురా, సిగముడి విడి నడుము గడగడ వణకే, ఎంతకాలం వేచియుందును, ఎంత దూరము పోవుతుందును. గోవిందా గోవిందా ఈ విధంగా స్తోత్రం చేస్తోంది అవ్వ. అమ్మ 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 అంటూ శ్రీనివాసుడు కొండ మీద ఊడలు పట్టుకుని పైకి వచ్చారు. అవ్వ చూసింది. వచ్చావా నాయనా, నీకోసం కన్నులు కాయలు కాస్తున్నాయి, ఎన్నాళ్ళయింది, లక్ష్మి రాలేదా? ఆహా, ఇదేమిటి నాయనా, ఆ గడ్డ మీద గాయం ఏమిటి? చిన్నప్పుడు నువ్వు గోడలకే బుద్ధులు ఇంకా నీకు పోలేదా? దా నాయనా రా, మన ఇంటికి పోదాం అని ఆప్యాయతగా విష్ణువుతో సంభాషించినటువంటి అవ్వ ఎవ్వరు? సాక్షాత్తు కృష్ణుని పెంచినటువంటి యశోద వకుళాంబగా ఉన్నది. శ్రీనివాసుడు ఆ యొక్క సన్నిధి కరిగి భూవరాహస్వామి దగ్గర 100 అడుగుల నేల ఆశ్రయించారు. ఆనాటి నుండి కూడా వకుళాంబ అక్కడే ఉంటోంది. అయితే ఆ యొక్క శ్రీనివాసుడికి తల్లిగా బాలకృష్ణుడిగా భావించి సేవలు చేస్తోంది. ఆ యొక్క తల్లి ఎన్ని ఆహారాలు పెట్టినా ఆయన తీసుకోవడం లేదు. ఏం నాయనా, ఏమిటి, నాకు ఆ భాగ్యం లేదా? అసలు ఏం జరిగిందని అడిగింది. లేదమ్మా, నీ ఆశీర్వచన కోసమే కదా అన్నీ దొంగ వివాహాలు జరిగానైనా నీకు, కనుక పద్మావతి పడిన నా చేత్తో జరుపుతానని నువ్వు వరమిచ్చావు, అందుకే నేను ఇక్కడ ఉండిపోయానండి. అందుకనే ఆ వకుడాంబ సాక్షాత్తు స్వామివారి యొక్క వంటశాలలో ఉంటుంది. కొడుకైన వెంకటేశ్వర స్వామికి సకలమైన నైవేద్యాలన్నీ కూడా ఆమె ఆధ్వర్యంలో జరుగుతున్న అంతరార్థం. ఆశ్రమంలో ఉండగానే సంక్రాంతి అనంతరం కనుమ పండుగ నాడు క్షత్రియ వీరధర్మం వేట. శ్రీనివాసుడు ధవళాశ్వం మీద బయలుదేరి వేటకెడుతున్నాడు. విల్లు నమ్ములను కేల ధరించిన వింత వేటగాడు, వెల్లగుర్రమున వెంకటేశుడు వేటగరిగినాడు. పికరవములు ఆడుతూ పాడుతూ హరికిరువైపుల నెగురు, ప్రళయ సమయ భర్జన్య గర్జనల మత్త గజంబును హరితరిమే తదరి తాంగడగ 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 తా.
వేటలో ఏనుగుందరువుతూ నారాయణవనం చేరారు స్వామి. ఆకాశరాజు కుమార్తె పద్మావతి తన చెలికెత్తెలతో దాగుడు మూతలాడుతోంది. పాపం స్వామివారికి ఆడపిల్లల నవ్వులు వినగానే రాసక్రీడల జ్ఞాపకం వచ్చినాయి కాబోలు అశ్వాన్ని దిగి పుష్పవనంలో ప్రవహించారు. కండ్లకు గంతలు కట్టి పద్మావతిని దర్శించారు. చెలికెత్తెలంతా కూడా ఆ యొక్క పద్మావతి చుట్టూ తిరుగుతూ దాగుడు మూతలాడుతున్నారు. దాగుడు ముచ్చి దండాకోర్ పిల్లి వచ్చే ఎలకాకోర్ ఎక్కడ దొంగలు అక్కడే కచ్చు దాగుడు ముచ్చి దండాకోర్ ఎక్కడే ఇక్కడ ఎక్కడ పట్టుకో. ఈ విధంగా దాగుడు మూతలాడుతున్నారు. స్వామివారి దగ్గరగా వెళ్ళారు. పద్మావతిని చూశారు. ఆహా, ఏమి ఆమె సొగసు! నేత్రాలకు వస్త్రఖండం కట్టినప్పటికీ కూడా పాదాలలోనే లక్ష్మీప్రదంగా కనిపిస్తోందట ఆ యొక్క పద్మావతి. దగ్గరగా వెళ్ళారు. పాపం తన చెలికెత్తి అనుకుని ఆ యొక్క పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క 2 చేతులు పట్టుకుందట. శ్రీహరి కరమ్ముల కరి తొండంబుల వలెనుండగా, శ్రీహరి కరమ్ముల కరి తొండంబుల వలెనుండగా, ఆపై భాగము దడుమ నాగాభరణంబులు దగులా, కర్ణంబులు దడుమగా మకర కుండలంబులు ఘనమయ్యుండ, శిరంబు దడమగా వజ్రస్థగిత కిరీటంబు గృచ్చుకొనగా, జీర్ణ వస్త్రఖండంబు పెరికిమై చేబాలా. పద్మావతి భయపడి తన గంతలన్నీ కూడా విప్పుకుంది. చెలికెత్తులు దగ్గరగా వచ్చారు. ఎవరయ్యా నీవు? ఏమిటి మాట్లాడమే? అట్లా పరస్త్రీలు ఉన్న చోట పుష్పవనంలోకి రావచ్చునా? రాణివాసపు స్త్రీలు కదా, పద్మావతి అమ్మవారు అని గబగబా ఆ స్వామివారిని విసుక్కున్నారు ఆడవాళ్ళంతా. ఓహో, ఇది యమునా నదిలాగా రాసక్రీడగా కనిపిస్తోంది కృష్ణావతారంలో. స్వామి ఆశ్చర్యంగా చూశారు వారందరినీ కూడా. తన పేరు శ్రీనివాసుడనని, ఏనుగును వేటాడుతూ ఇక్కడికి వచ్చానని చెప్పారు. మంచి పని చేశావులే, ఏ కొండవాడివో కోయివాడివో ఈ పేర్లకి ఏమొచ్చి కానీ ఇక్కడికి రాకూడదు, వెళ్ళిపోమ్మన్నారు. అంతవరకు పద్మావతి దగ్గరగా వెళ్ళి స్వామివారు ఆమె భుజం మీద చేవేసి, చూడు పద్మావతి, నీ రూప వయోవిలాసం నాకు నచ్చింది. నీ నక్షత్రం ఏమిటన్నారు, గోత్రం ఏమిటన్నారు. ఈ చెలికెత్తులంతా బుగ్గలు నొక్కుని, ఏమిటయ్యా అది? పెళ్లి బేరమా? మహారాజా గారి కుమార్తె ధరణీదేవి గారి యొక్క కూతురు, ఇట్లా నువ్వు అడగచ్చునా? చాలు చాలు వెళ్ళు, పెళ్లి బేరాలా ఇక్కడని మందలించారు. ఎప్పుడైతే భుజం మీద చేయి వేశారో పద్మావతి కూడా కోపం వచ్చింది స్వామి మీద. చూడండి, మీరంతా చూస్తుండగానే నా మీద చేయి వేస్తున్నాడు పరపురుషుడు అంది. వెంకటేశ్వర స్వామి అనుకున్నట్ట, ఇందాక నుండి చేతులు పట్టుకుంది, చెవులు పట్టుకుంది, ఈ కంకణాలన్నీ చూసింది, చెవల కుండలాలు చూసింది, ఎవరూ చూడనప్పుడు ఓహో ఆడవాళ్ళు అబద్ధం ఆడితే గోడబెట్టినట్టే అనుకున్నారు స్వామి. ఓహో, కలియుగం వస్తోంది కదా అనుకున్నారు. మరింతలో ఎప్పుడైతే కోపం వచ్చిందో చెలికెత్తులంతా కూడా చిన్న చిన్న గులకరాళ్ళు అవి తీసుకుని స్వామి మీద వేస్తున్నారు. పట్ట 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 రాళ్ల వర్షము పడెను మేని పైన, వడి వడి పరుగున శ్రీనివాసుడు వరాహగిరి చేరే. పట్ట 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 రాళ్ల వర్షము పడెను మేని పైన, వడి వడి పరుగున శ్రీనివాసుడు వరాహగిరి చేరే. తాంగడతక 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 తాంగడతకరా. కొండపైన వకుళాశ్రమం చేరిపోయారు స్వామి. తిరిగి ముత్యాల కోటు వజ్రకిరీటం తీశారు. ఇసుకంతా గలగలా రాలుతోంది. అవ్వ అడిగింది, ఏం నాయనా ఇదంతా ఏమిటంది. అమ్మా, మదించిన ఏనుగు నేను బాణం వేస్తానేమోనని తొండంతో నా మీద మట్టెంతా పోసిందమ్మా అన్నారు. అప్పుడు ఆ యొక్క వకుళాంబంది, నాయనా నా మొహం చూస్తే నిజం చెప్పబుద్ధి కదా, ఏమిటి అసలు ఏం జరిగింది నాయన అంటే యథార్థం చెప్పారు. అమ్మా, అది కాదు, ఆ యొక్క తోటలో నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తెట పద్మావతి లక్ష్మీ అంశతో ఆవిర్భవించింది. ఆమెకు మనసు ఇచ్చానమ్మా, అంచేత నాకు ఆకలి లేదు, ఆహారం ఏం తీసుకోబుద్ధి కావడం లేదు, నా మనస్సు ఆమె ఎందు లగ్నమైంది. పద్మావతి ప్రణయం చేయడానికే నువ్వు ఇక్కడున్నావు కనుక ఆ ప్రయత్నం చేయమన్నారు స్వామి. ఆహా, ఏమి భాగ్యం నాయనా అని ముక్కోటి దేవతలకి మొక్కి ఆకాశగంగలో స్నానం చేసి పుష్కరణలో స్నానం చేసి వకుళ అంబ పెండ్లి మాటలు మాట్లాడడానికి నారాయణవనం బయలుదేరుతోంది. తిరుపతి దేవరా దిక్కు నీవెరా, తిరుపతి దేవరా దిక్కు నీవెరా, తిరుపతి దేవరా దిక్కు నీవెరా, తిరుపతి దేవరా దిక్కు నీవెరా. అకరకములు నీ నామమే పాడుతుంటిరా, అహమన్నది మా నుండి పోకుండెనురా,
అహరహములు నీ నామమే పాడుతుంటిరా అహమన్నది మా నుండి పోకుండెనురా ఆశామోహముల చిక్కుకొంటిరా ఆశామోహముల చిక్కుకొంటిరా మోహాల జీవితము మోయుచుంటిరా కలి మోహాల జీవితము మోయుచుంటిరా తిరుపతి దేవరా దిక్కు నీవెరా తిరుపతి దేవరా దిక్కు నీవెరా అజ్ఞానమనే బాల్యదశే గడచిపోయరా అంధకార బంధురమ్ము యౌవనమ్మురా అజ్ఞానమనే బాల్యదశే గడచిపోయరా అంధకార బంధురమ్ము యౌవనమ్మురా వడలంతా వణికేదే వృద్ధాప్యమురా వడలంతా వణికేదే వృద్ధాప్యమురా ఏ దశలో నిన్ను చూతుమో ఏ రీతిగా మమ్ము బ్రోతువో ఏ రీతిగా మమ్ము బ్రోతువో తిరుపతి దేవరా దిక్కు నీవెరా తిరుపతి దేవరా దిక్కు నీవెరా తిరుపతి దేవరా దిక్కు నీవెరా తిరుపతి దేవరా దిక్కు నీవెరా. స్వామివారు పుష్కరిణి చెంత వామపాదముంచి తన దక్షిణ పాదాన్ని గరుడాద్రిపై పెట్టి శిరస్సు ఉంచి చూశారు. అమ్మ పాట వినిపిస్తూనే ఉంది, ఇంకా కొండ దిగలేదా అనుకున్నారు. ఓహో, ఎందుకైనా మంచిది. ఈ ముసలమ్మను అసలు ఆ రాణివాసంలో రాణిస్తారో రానివ్వరో, పెళ్లి మాటలు మాట్లాడగలుగుతుందా, 60 మైళ్ళ దూరం ఎప్పటికీ చేరుతుందని అనంతుడైనటువంటి శ్రీనివాసుడు ఆడవేషం వేసుకున్నాడు. ఎరుకల సానిగా ఎట్లా ఉన్నదయ్యా వేషం అంటే, గళ్ళకోక కట్టుకొని గళ్ళరెవిక దొడిగికొని గళ్ళకోక కట్టుకొని గళ్ళరెవిక దొడిగికొని ముఖము అంతా పసుపు రాచి సూర్యుడంతా బొట్టు దిద్ది ముఖము అంతా పసుపు రాచి సూర్యుడంతా బొట్టు దిద్ది బ్రహ్మదేవుని బిడ్డగా చేసి సోదోయమ్మ సోది సోదోయమ్మ సోది ఎరుకోయమ్మ ఎరుక గళ్ళకోక కట్టుకొని గళ్ళరెవిక తొడిగికొని సోది చెబుతామమ్మ సోది ఉన్నదున్నట్టుగా చెబుతాము సోదడగండమ్మా సోది. ఈ విధంగా నారాయణవనం వీధిలో వెడుతున్నారు స్వామి. బ్రహ్మదేవుణ్ణి 3 ఏళ్ల పిల్లవాడుగా చేసుకుని గళ్ళకు కట్టుకుని ఓరగా పసుపు పెట్టుకుని ఆ వింతగా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళడంలో నారాయణవనంలో ఆ యొక్క ధరణీదేవి గారు సోది మనిషి కేక విని ప్రవేశపెట్టమన్నారు. పద్మావతికి చాలా జ్వరంగా ఉన్నది, ఆహారం తీసుకోవడం లేదని. ఏం మీ సోది బాగా చెబుతావా అన్నారు. సఖ్యంగా చెబుతామమ్మా, ఈ 7 లోకాల్లో అందరి జాతకాలు నాకాడున్నాయవ్వా, 14 లోకాల్లో ఉండే జాతకాలని నా దగ్గర ఉన్నాయన్నారు. ఓహో, అంత గొప్పదానివా, అయితే కూర్చోమన్నారు. కూకోరా అని బ్రహ్మదేవుని కూర్చోబెట్టారు స్వామి ముందు. 7 మానికల బియ్యమయ్యాల, 7 ఆకులెట్టాల, 7 వక్కలెట్టాల, 7 పువ్వులెట్టాల, 7 పసుపు కొమ్ములెట్టాల. ఓహో, అలాగా, వారికి ఏం లోటండి, అన్నీ ఇచ్చారు. ఆ వామహస్తం చూపించారు ధరణీదేవి గారు. ఒక కట్టెపుల్ల తీసుకుని, హాయ్ కొండదేవుడొచ్చాడు, ఎరుక చెబుతామమ్మ ఎరుక, కొండదేవత మీ ఇంట వెలిసింది, మీకు శుభగడిగిలొచ్చాయి, నమ్మవే నా మాట. తోరణాలు గడతారమ్మ, ఇరణాలు గొడతారమ్మ, తోరణాలు గడతారమ్మ, ఇరణాలు గొడతారమ్మ, పురణాలు తింటారమ్మ, కరణాలు చెబుతామమ్మ, పురణాలు తింటారమ్మ, కరణాలు చెబుతామమ్మ. బంగారపు బిమ్మనాంటి బిడ్డ ఉన్నది, అది నీకు పుట్టనే లేదు, మట్టిలో దొరికి ఉండాలి, మాణిక్యమై నీకు పెరుగుతుండాలి, మా లక్ష్యంశలో నీ కూతురైందమ్మా, నీ కూతురైంది. ఓ అవ్వ, పిల్లగాడు ఏడుస్తున్నాడు, రవ్వంత అప్పచి పెడతావు అని గ్రామ్య భాషలో మాట్లాడుతున్నారు. ధరణీదేవి యోచించి ఆ పిల్లవాడికి ఏదైనా పెట్టమంటే ఆస్థాన లడ్డు అంత ఒక మైసూరు పాకం గడ్డ, ఇంత గడ్డ ఇచ్చారండి. నేను మా అమ్మాయి జ్వరం గురించి ప్రశ్నిస్తే అసలు ఆ అమ్మాయి నాకు పుట్టనే లేదని, మట్టిలో దొరికిందని పద్మావతి జన్మవృత్తాంతం చెప్పిందే, ఎంత బాగా చెప్పిందో. పైగా పెళ్ళీడు వచ్చిందని చెబుతోంది. ఆహా, 7 కొండలవాడున్నాడు వెంకటేశుడమ్మ, ఆ వెంకటేశుడు నీకెందుకే తల్లి, ఆ వెంకటేశుడికి ఇచ్చి పెళ్లి చెయ్యి, నీకు అల్లుడు అవుతాడు. ఓహో, అల్లుడు గురించి కూడా చెప్పింది. అవును సోదమ్మి,
వెంకటేశ్వరుడు అంటున్నావు, ఆయనకి ఎంత పొలం ఉంది, ఆయనకి ఎంత ఆస్తి ఉంది, ఆయన ఎక్కడ ఉంటారు ఏమిటని అడిగింది ధరణీదేవి గారు. అల్లుడి సంగతి నీకెత్తికే, అవ్వా రమ్మనవే, నీ కూతురుని రమ్మను, నీ కూతురుని రమ్మనమన్నారు. ఓహో, అల్లుడి సంగతి అడగకూడదా అని పద్మావతిని ప్రవేశపెట్టారు. హంసగమనంతో వచ్చింది పద్మావతి. అలా కూర్చుంది. ఇప్పుడు కట్టెపుల్ల తీసేశారు. చెప్పు మరి, మా అమ్మాయి ఇచ్చిన 7 మానికల బియ్యం అయ్యాల, 7 ఆకులెట్టాల, నేను ఇచ్చాను కదా అన్నారు ధరణీదేవి గారు. తల్లి సోది తల్లిదే, పిల్ల సోది పిల్లదే. అయినా వారికి ఏం లోటు. మళ్ళీ పద్మావతికి సోది చెప్పేప్పుడు కూడా 7 మానికల బియ్యం, 7 ఆకులు ఒక్కలు ఇచ్చారు. ఇప్పుడు కట్టెపుల్ల తీసేసి స్వయంగా పద్మావతి హస్తాన్ని పట్టుకున్నారు సోది వేషంలో ఉన్నటువంటి స్వామి. హాయ్ హాయ్ ఆ రేఖలన్నీ పరిశీలిస్తున్నారు. స్వామి చక్కరధరుడా, నాకు ఇగనాలు రానియకురో ఈ నాయకుండ, కంచిలో కామాక్షి పలుకు, హై మధురలో మీనాక్షి పలుకు, కంచిలో కామాక్షి పలుకు, మధురలో మీనాక్షి పలుకు, అంబ పలుకు, జగదంబ పలుకు, లలితంబ పలుకు, దురగంబ పలుకు. నాకు వాక్యమే ఓనలువరాణి, ఉన్నట్టుగా చెబుతాను. ఓ అవ్వ, గడ్డమంటే మగమూడవ్వా, బొట్టంటే ఆడదవ్వా. హై 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 అని పద్మావతి హస్తం పట్టుకుని మీదగా లాక్కున్నారు. అదేమిటికి మీదగా లాక్కుంటామేమిటి అలాగా, అసలే అర్భకురాలు, ఒంట్లో బాగాలేదు అంటే వివరంగా చెప్పినారు. ఇంతలో పిల్లవాడు మళ్ళీ ఏడుస్తున్నాడు. బ్రహ్మదేవుడు, అయ్యోయ్యో అమ్మా, వీడు ఏడు చేస్తున్నాడు, స్వామికి కోపం వచ్చింది, అనవసరంగా వీడిని తీసుకొచ్చాను. మంచి రసపట్టులో వీడు ఏడుపు, ఇటు పద్మావతి చేయి పట్టుకున్నారు, వీడు ఏడుస్తున్నాడు. ఏమిట్రా ఏడుస్తున్నామని దేవభాషలో అడిగారు. అంటే బ్రహ్మ చెబుతున్నట్ట, నేను సృజించిన చీమలు, నేను సృజించిన చీమలు నన్నే కరచుచున్నవబ్బా. ఈ మైసూరు పాకు రంధ్రాల్లోంచి వచ్చి చీమలన్నీ కరుస్తున్నాయట బ్రహ్మదేవుణ్ణి. అమ్మా, ఇంత చిన్న పిల్లవాడు అంత గడ్డ ఎట్లా తినగలడమ్మా, ఇంత పెరుగు పువ్వా పెట్టండి అన్నారు. వెండి గిన్నెలో మీగడ వేసి పెరుగు వేసి మళ్ళీ ఇచ్చారు. అది 3 ముద్దలు ఆ సోది మనిషి తిని బ్రహ్మదేవుడికి పెట్టి ఆ ఎంగిలి చేత్తో ఆ అంట చేత్తో అట్లాగే పద్మావతి చేతి పట్టుకున్నారట. ధరణీదేవి గారు అడిగారు, సోదమ్మి సోదమ్మి, ఇన్ని బియ్యం తీసుకున్నావు, ఇంతవరకు అల్లుడు గారు విలాసం చెప్పలేదు, ఎక్కడున్నారో ఏమిటో అన్నారు. ఆ నల్లా నల్లని వాడే, ఓ నామాలున్నవాడే, నల్లా నల్లని వాడే, ఓ నామాలున్నవాడే, శంఖ చక్రములు గలవాడే, గదవనమాల గలవాడే, శంఖ చక్రములు గలవాడే, గదవనమాల గలవాడే, ఈరేడు లోకాలు ఏలేటి వాడే, ఈరేడు లోకాలు ఏలేటి వాడే, 7 కొండల మీద వెంచేసి ఉన్నాడే. వెంకటేశుడమ్మా వెంకటేశుడు, ఓ పెట్ట, నీకు మొగుడవాలి మొక్కుకో, మొగుడవాలి మొక్కుకోమన్నారు. అత్తగారికి అల్లుడవ్వాలన్నారు, ఆ యొక్క పద్మావతికి మొగుడవ్వాలన్నారండి. ఇదండి ఈయన చెప్పిన సోది. ఆహా, వెంటనే అలాగే మొక్కుకుంటామన్నారు. ఆ 14 మానికల బియ్యం మూట కట్టుకొని బ్రహ్మదేవుని ఎత్తుకుని, ఓ అవ్వ పాతకోకుంటే ఇస్తావా అన్నారు. సోది వాళ్ళు బట్టలు అడుగుతూ ఉంటారు. మా అమ్మాయి పెళ్లి కానీ ఇస్తామన్నారు. సోదోయమ్మ సోది, సోదోయమ్మ సోది, సోదోయమ్మ సోది. ఈ ప్రకారంగా తిరిగి అంతర్ధానమై కొండకు వెళ్ళిపోయారు స్వామి. ఇది ఇట్లా ఉండగా నాటి రాత్రి ధరణీదేవి గారు ఆకాశరాజు సుఖమహర్షిని రావించి యావత్ వృత్తాంతం చెప్పారు. అట్లాగా వెంకటేశ్వర స్వామి గురించి చెప్పారా? ఎంత శుభవార్త చెప్పారు, చాలా సంతోషం, మహదానందం. యవ్వాని భుజశక్తి రేడు జగముల శిష్ట సంరక్ష చేయగలడు, యవ్వాని భుజశక్తి రేడు జగముల శిష్ట సంరక్ష చేయగలడు, యవ్వాని సంకల్పమీ సర్వజగములు గలిగింప పొలియింప కారణంబో, యవ్వాని కనుసన్న ఈ బ్రహ్మరుద్రాదులు అఖిల కార్యములు ఆచరించు, యవని నిజమూర్తి నెదనంచి కీర్తించి దర్శించువారు ధన్యులంద్రో. అమ్మహామూర్తి భువనైక విఖ్యాత కీర్తి
సకల సర్వసహ చక్రవర్తి పూత శేషాచలమాసి పుణ్యరాశి మహారాజా, కందర్పకోటి సుందరుడైనటువంటి శ్రీనివాసుడు నీకు అల్లుడవడం జన్మజన్మల యొక్క భాగ్యం. అతని యొక్క నక్షత్రం శ్రవణం, పద్మావతి నక్షత్రం భరణి. వీరికి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో మహత్తరమైనటువంటి లగ్నం అని సుఖమహర్షి లగ్నాన్ని ఏర్పాటు చేసి వారందరి యొక్క సమ్మతంతోనూ కూడా లగ్నపత్రికతో కొండకి వెళ్ళాడు. స్వామికి సమర్పించాడు ఆ యొక్క సుఖమహర్షి. స్వస్తి శ్రీమదనంత భూతల మహాసామ్రాజ్య రక్షాయ దివ్యస్థానేక దురంత దుష్టతనుజంవ్రాతాయ దుష్టరాక్షస సంహారకాయ సాధుజన నిత్యాయ శ్రీ కస్తూరి తిలకాభిరంజిత జగత్కళ్యాణ రూపాయతే స్వస్తి శ్రీ మహనీయ శేషగిరివాసాయ శ్రీనివాసాయతే. పురుషోత్తమ, రాబో వైశాఖ దశమి సోమవారం రాత్రి 13 ఘడియలకు ఉత్తర ఫల్గుని నక్షత్రయుక్త లగ్నమందు నా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని ఇచ్చి పాణిగ్రహణం చేస్తామని ఆ యొక్క ఆకాశరాజు నారాయణవనం భూలోక నుంచి పంపించినటువంటి కళ్యాణపత్రిక సమర్పించాడు సుఖమహర్షి. శ్రీనివాసుడు మహదాందపడి గరుడాళ్వారి చేత 3 దేవతలు కూడా వర్తమానం చేశారు. సకలమైనటువంటి దేవతలు కూడా వారి వారి వాహనాల మీద తిరుమల క్షేత్రానికి వస్తున్నారు. శివుడు నంది పైన, పార్వతి సింహవాహనం పైన, ఇంద్రుడు ఐరావతం పైన, మన్మధుడు శిలకరథం పైన, సూర్యుడు సప్తాశ్వ రథాల మీద కూడా వేయించేస్తున్నారు. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సకలమైన దేవతలు కూడా కొండకు చేరారు. అక్కడ అగ్నిహోత్రుని పిలిచి సకలమైన మర్యాదలు చేయాలని, వంటలు చేయాలని వారిని కూడా ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. అగ్నిహోత్రుడు అన్నాడు, పాకశాలలో పప్పు లేదు, ఉప్పు లేదు, ఇక్కడేం లేదయ్యా. వంటలు చేయడానికి కావాలంటే ఆకాశికంగా కాస్తాను, అడవి తగలబెడతా అన్నాడు. దేవతలకి అక్కడ ఉష్ణజలం ఇవ్వగలనన్నాడంతే. అప్పుడు స్వామివారు బయలుదేరి వెళ్ళి బ్రహ్మదేవుడు మహావిష్ణువుతో సంప్రదించారు. ఏమిటి ఇక్కడ దేవతలకి భోజనం లేదనేటప్పటికీ, చేతం లేదు చిల్లి గవ్వా పద్మావతి పరిణయం బేరీతి జరుగు కుమరా. తండ్రి విచారించవద్దు, సాక్షాత్తు కుబేరుడు ఇక్కడే ఉన్నాడు శంకుబెట్ట మీదని అతను పిలిపించి పద్మావతి ప్రణయానికి కావలసినటువంటి రత్నవజ్ర వైడూర్య మరకత మాణిక్య శోభాయమానమై 7 వారాలనగలు 7 ఏనుగులపై పద్మావతికి చెందవలెనని పట్టీ రాసిచ్చాడు ఆ యొక్క బ్రహ్మదేవుడు. కుబేరుణ్ణి పిలిపించారు. నరవాహనం మీద వచ్చాడు. అవి తీసుకున్నాడు. అయితే ఇది నీ లెక్క, బ్రహ్మదేవుని లెక్క, శివుడి లెక్క అని అడిగాడు. వచ్చేదా రానిదా అనామత్తా అని ఎప్పుడైతే అన్నాడో కలియుగాంతం వరకు వడ్డిస్తా అన్నాడు కుబేరుడికి శ్రీ వెంకటేశ్వర స్వామి. సూర్యుడి రథం మీద లక్ష్మీదేవిని తీసుకొచ్చారు. ఆ మరునాడే రథోత్సవం కూడా జరిగింది. ఆ యొక్క లక్ష్మీ సమేతంగా నవరత్నాలు పొదిగినటువంటి రథం మీద సప్తశైలవాస కరుణాసాగర శ్రీనివాస గోవింద 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 గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సకలమైన దేవతలతో కూడా రథోత్సవం అనంతరం గరుడ వాహనం మీద నారాయణవనం చేసుకున్నారు. ఆకాశంతో పందిరి వేసి ముత్యాల పందిరి వేయించి అక్కడ బంగారు పాత్రలో పానకం సమర్పించాడు ఆకాశరాజు. పద్మావతి గౌరీ పూజ అనంతరం వెంకటేశ్వర స్వామి యొక్క చేతిలో పెడుతూ ఆయన యొక్క హస్తాన్ని లక్ష్మీ వెంకటేశార్పణమస్తు పాణిగ్రహణము చేసే పద్మావతితో శ్రీనివాసుడు పాణిగ్రహణము చేసే. అయి ముహూర్త సుముహూర్తస్తు సర్వే జనాసుకునో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మరల మరల మంగళం అలివేలు మంగపతికి మంగళం క్షీరాబ్ది కన్యకు నిత్యమంగళం జయ శుభమంగళం. హరి ఓం శాంతి శాంతి శాంతి.
మధురం ప్రియా ప్రియా మధురం ప్రియా ప్రియా మధురం పిల్లన గ్రోవి పిల్లవాయువు పిల్లన గ్రోవి పిల్లవాయువు భలే భలే మధురం అంతకు మించి ప్రియుని కౌగిలి ఎంతో ఎంతో మధురం ఇన్ని ఉన్న సరసిజలోచన సరసన ఉంటేని మధురం మనసిచ్చిన అలివేణి అధరం మరీ మరీ మధురం ప్రియా ప్రియా మధురం ఫలము ఏ జన్మలో పొందిన వరము అందరూ కోరే శ్యామ సుందరుడే అందరూ కోరే శ్యామ సుందరుడే నా పొందు కోరుట మధురం సత్యా కృష్ణుల సరస జీవనం సత్యా కృష్ణుల సరస జీవనం నిత్యం నిత్యం మధురం ప్రతినిత్యం అతి మధురం ప్రతినిత్యం అతి మధురం ప్రియా ప్రియా మధురం సవతులెందరున్నా కృష్ణయ్య సత్యను బలసుత మధురం భక్తికి రక్తికి లొంగని స్వామిని కొంగున మొడుచుట మధురం నా కడ కొంగున మొడుచుట మధురం ఈ పామణి ఏమి పలికినా ఈ పామణి ఏమి పలికినా అవుననుటే మధురం ఈ చలి పలుకుల పర్యవసానం ఇంకా ఇంకా మధురం ప్రియా ప్రియా మధురం నన్ను దైవముగా నమ్మిన దానవు కడకొంగున నన్ను ముడువని దానవు చల్లని ఓ సతీ జాంబవతి చల్లని ఓ సతీ జాంబవతి నీ సాహచర్యమే మధురం ప్రాణనాథాని పాద సేవలో పరవశించుటే మధురం తరించుటే మధురాతి మధురం రత్నగిరి ఇది రత్నగిరి రత్నగిరి ఇది రత్నగిరి విశ్వమును ఏలుటకు వెలిసేను శ్రీహరి రత్నగిరి ఇది రత్నగిరి విశ్వమును
ఏలుటకు వెలిసేను శ్రీహరి సత్యవతి నాథుడుగా సత్యధర్మ పాలుడుగా సత్యవతి నాథుడుగా సత్యధర్మ పాలుడుగా వీర వెంకట సత్యనారాయణగా వీర వెంకట సత్యనారాయణగా రత్నగిరి ఇది రత్నగిరి రత్నగిరి ఇది రత్నగిరి పరుగుల గలగలతో పంపా నది ప్రవాహం రత్నకాంతి విరజల్లు రమణీయపు విలాసం పరుగుల గలగలతో పంపా నది ప్రవాహం రత్నకాంతి విరజల్లు రమణీయపు విలాసం ఆనందము విరబూసే అన్నవరపు వైభవం ఆనందము విరబూసే అన్నవరపు వైభవం రామరాయ ప్రభువుల భక్తజనుల క్షేత్రం రామరాయ ప్రభువుల భక్తజనుల క్షేత్రం రత్నగిరి ఇది రత్నగిరి విశ్వమును ఏలుటకు వెలిసేను శ్రీహరి సత్యవతి నాథుడుగా సత్యధర్మ పాలనగా వీర వెంకట సత్యనారాయణగా వీర వెంకట సత్యనారాయణగా రత్నగిరి ఇది రత్నగిరి రత్నగిరి ఇది రత్నగిరి పరిమళం వెదజల్లే రత్నగిరి ప్రాంగణం విను వీధులకు నతాకే ఈ ఆలయ శిఖరం పరిమళం వెదజల్లే రత్నగిరి ప్రాంగణం విను వీధులకు నతాకే ఈ ఆలయ శిఖరం భూసుర వల్లభుల కచ్చభౌడి భువనం భక్తజనులు కొలవండి శ్రీవారి చరణం భక్తజనులు కొలవండి శ్రీవారి చరణం రత్నగిరి ఇది రత్నగిరి విశ్వమును ఏలుటకు వెలిసేను శ్రీహరి సత్యవతి నాథుడుగా సత్యధర్మ పాలుడుగా వీర వెంకట సత్యనారాయణగా వీర వెంకట సత్యనారాయణగా రత్నగిరి ఇది రత్నగిరి రత్నగిరి ఇది రత్నగిరి నువ్వు నేను సగం 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 చేరి మనం ఒకే దేహం ఒకే ప్రాణం ఒకే రాగం ఒకే గీతం అవుదాం ప్రేమలో లోకం చూపులో
నువ్వు నేను సగం 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 చేరి మనం ఒకే దేహం ఒకే ప్రాణం ఒకే రాగం ఒకే గీతమౌదాం ప్రేమలో లోకం చూపులో. ఈ జోరులో ఈ హోరులో ఎదురీది పోదాము గోదారిలో. ఏ తీరమో ఏ లోకమో మనమందుకుందాము ఈ నావలో ఈ జోరులో ఈ హోరులో ఎదురీది పోదాము గోదారిలో. ఏ తీరమో ఏ లోకమో మనమందుకుందాము ఈ నావలో నీ ఊపిరి నాకు తెరచాపగా నీ చూపులే నాకు చుక్కానిగా నీ ఊపిరి నాకు తెరచాపగా నీ చూపులే నాకు చుక్కానిగా కలిసి పోదాములే వలపుల కడలిలో. నువ్వు నేను సగం 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 చేరి మనం ఒకే దేహం ఒకే ప్రాణం ఒకే రాగం ఒకే గీతం అవుదాం ప్రేమలో లోకం చూపులో. చిరుగాలిలో విరితారిలా విడదీయగాలేని అనుబంధమై గగనానికి భువనానికి తొలి సంజకెల్జాయ సంబంధమై. చిరుగాలిలో విరితారిలా విడదీయగాలేని అనుబంధమై గగనానికి భువనానికి తొలి సంజకెల్జాయ సంబంధమై. అనురాగ రాగాల చిరుజల్లుగా అపురూప రూపాల హరివిల్లుగా అనురాగ రాగాల చిరుజల్లుగా అపురూప రూపాల హరివిల్లుగా కలిసి జీవించుదాం కలిమిలేమిలో. నువ్వు నేను సగం 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 చేరి మనం ఒకే దేహం ఒకే ప్రాణం ఒకే రాగం ఒకే గీతమౌదాం ప్రేమలో